హలో ఆల్, గుడ్ ఈవినింగ్. మా అన్నయ్య పెళ్ళికి ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు ఇంటికి. ఎవరో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా, నాకైతే వీళ్ళు ఎవరో తెలియదు. ఇక్కడ చూడండి, కూటి కంకణాలంట. ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకి కట్టాలంట, కడుతుంది. ఈ కంకణాలు పెళ్ళికొడుకు కట్టుకునేంత వరకు ఏమీ తినకూడదట. ఎంత టైం అయినా సరే వెయిట్ చేయాల్సిందే తినకున్నా. తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి, మా పెద్దమ్మ పెళ్ళికూతురు తీసుకొచ్చేటప్పుడు పాటలు వేస్తే డ్యాన్స్లు వేస్తుంది ఇంట్లో, అంత యాక్టివ్గా ఉంది. మరి ఈ కూటి కంకణాలు అంటే ఏంటా అని నేను కూడా ఆతృతగా చూశాను. అన్నం ఓర్పెత్తకున్నా, అన్నం బయటకు కనపడకున్నా, ఓర్పు పైన ఇస్తిరాకును పెట్టి ఇలా కంకణాలు కట్టాలంట. అది కూటి కంకణాలు. అవి అయ్యేంత వరకు పెళ్ళికొడుకు ఏమీ తినకూడదట. ఎంత నీరసంగా చూస్తున్నాడో చూడండి. ఎప్పుడు ఇవి ఎంత తొందరగా అవుతాయి అన్నం తిందామా అని. బట్ వీడికి టైం ఇవ్వకుండా స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారు వీడిని. ఇక్కడ ఇప్పుడు పెళ్ళికొడుకుకి కంకణాలు కడుతున్నారు. ఇప్పుడు పెళ్ళికూతురికి కడుతున్నారు. వదిన అడుగుతుంది అన్నీని ఏ చేతికి కట్టాలా అని. తెలియనట్లుంది పాపం. వదినకనే కాదు కానీ నాకు కూడా తెలియదు ఏ చేతికి కట్టించుకోవాలో అని. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని అయితే స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడైతే రిసెప్షన్. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పొలిటికల్ లీడర్స్, ఇలా చాలామంది. వీళ్ళకి చాలా సర్కిల్ ఎక్కువ. సో అందరూ వచ్చారు. చాలా గ్రాండ్గా అయితే మ్యారేజ్ చేస్తున్నారు. మా అన్నయ్య అయితే ఉదయం 6 నుంచి 11 వరకు ఒక 5-6 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. ఇంకా ఎక్కడున్నారని, భోజనం టైంకి వస్తారా అని. వాడు పెళ్లి గెటప్లో ఉన్న అన్ని పనులు వాడే చూసుకుంటున్నా, అయినా అడిగి మేమంటే గుర్తు. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య వదిన. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దీవించండి మా అన్నయ్య మా వదిన్ని హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వీడియో నచ్చితే